ఇది ప్రజా చైతన్యం. ఏపీ ఎన్నికలకు సంబంధించి యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాక్సిస్ మై ఇండియా అండ్ ఇండియా టుడే గ్రూప్ ఇస్తున్న ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏకి 98 నుంచి 120 సీట్లు రాబోతున్నాయి. ఎన్డీఏ కూటమి పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తున్నాయి. అందులో టీడీపీకి 78 నుంచి 96, జనసేనకి 16 నుంచి 18, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 77 సీట్లు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా 2 స్థానాల్లో గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు. సరే, ఎగ్జిట్ పోల్ అనేది ఏ సంస్థ ఇచ్చినా రకరకాలుగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు, యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఏపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారో చూద్దాం. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది. ఎన్డీఏకి 21 నుంచి 23 స్థానాలు వస్తాయి ఎంపీ టికెట్స్. అందులో బీజేపీకి 4 నుంచి 6, టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు, జనసేనకి 2 స్థానాలు. ఇండియా కూటమి గెలవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 4 స్థానాలు వస్తాయని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 4 స్థానాలు 2024 లోక్సభ ఎన్నికల్లో వస్తాయని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కానీ యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ ఒకసారి మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 6 పార్లమెంట్ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటుగా ఉన్నాయి. అక్కడ ఎవరిని తీసుకెళ్ళి నీచోబెట్టి ఎన్నికల్లో పోటీ చేయించినా 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అట్లీస్ట్ 6 స్థానాలు ఇచ్చున్నా సరే వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కొంచెం నమ్మడానికి వీలుండేది. సరే, ఎగ్జిట్ పోల్ పోనీ 2 నుంచి 4 స్థానాలు వస్తాయి, వీళ్ళు అంచనా ఇచ్చారు, బాగానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 4 లోక్సభ స్థానాలు వస్తాయి. మరి ఇక్కడ చూడండి, 55 నుంచి 77 స్థానాలు అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకుందాం, వీళ్ళు 2 నుంచి 4 అన్నారు, మనం 4 అనుకుందాం. 4 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలుస్తుంది అనుకుందాం. 4 స్థానాల్లో గెలుస్తుంది. 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 55 నుంచి 77 సీట్లు గెలుచుకుంటుందా? 77 సీట్లు తీసుకుందాం మనం. 77 సీట్లు ఎక్కడైనా గెలుచుకుంటుందా? 3 ఎంపీ స్థానాల్లో గెలిచిన ఒక పార్టీ 175 ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 77 స్థానాల్లో గెలుస్తుందా? కిందటిసారి ఎన్నికల్లో మనం తీసుకుందాం. అక్కడ టీడీపీ పార్టీ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిచింది. దానికి ఎన్ని సీట్లు వచ్చాయి? 23 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళు అనే విధంగానే రిపోర్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంటే 4 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 30 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంక అంతకు మించి అయితే 30 స్థానాల్లో మాత్రమే గెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో. అంతకు మించి గెలవడానికి ఛాన్స్ అనేదే ఉండదు. కానీ వీళ్ళు ఏకంగా 77 సీట్లు వస్తాయని రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ విన్ అవుతుంది, అధికారంలోకి వస్తుందని రిపోర్ట్ ఇచ్చారు. మరి అది ఏ విధంగా నాకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళ కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ ఎగ్జిట్ పోల్ అయితే. సరే, పక్కన పెట్టేద్దాం దాన్ని కూడా. ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు, ఈ ఫోటో కూడా వాళ్ళదే, టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు ఈ ఫోటో తీసుకున్నాం మేము. ఇండియా టుడే గ్రూప్ ఇక్కడ చూసారు కదా, 6:20 PM నిన్న వచ్చింది వాళ్ళ టీవీలో టెలికాస్ట్ అయిన రిపోర్ట్ ఇది. స్క్రీన్ మీద ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ ఛానల్లో ఉన్న న్యూస్ యాంకర్స్ దాని గురించి డిబేట్ పెట్టుకుని మాట్లాడుకుంటూ రిలీజ్ చేసిన ఫోటో ఇది. ఇక్కడ ఒకసారి మనం బాగా గమనిస్తే 177 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో 177 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో సంథింగ్ ఏదో ఇక్కడ ఇచ్చుకున్నారు ఒక నెంబరు. ఓవరాల్గా 177 నియోజకవర్గాలు ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. అసలు ఆంధ్రప్రదేశ్లో 177 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 177 నియోజకవర్గాలు వేసుకున్నారు వీళ్ళు. ఇది వీళ్ళ సర్వే రిపోర్ట్ ఇది. 175కి 177 అని చెప్పి ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు అని చెప్పి ఇక్కడ వాళ్ళ టీవీ స్క్రీన్లో వేసుకున్నారు. మరోవైపు 4 స్థానాల్లో గెలిచే ఒక పొలిటికల్ పార్టీ ఎంపీ స్థానాల్లో 70 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని చెప్పారు. అంటే లోక్సభ ఎన్నికలు
లేదా అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరిగినప్పుడు దానికి పాసిబిలిటీ ఉంటుంది తప్ప రెండు ఒకేసారి ఒకే పోలింగ్ బూత్లో ఒకే టైంలో జరుగుతున్నాయి. ఒకే పర్సన్ అట్ ఏ టైంలో ఓట్ చేస్తున్నాడు రెండింటికి, అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకి. కాబట్టి మరీ అంత డిఫరెన్స్ ఎక్కడ కూడా ఉండదు. 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్న పార్టీ ఎప్పుడు కూడా 175 అసెంబ్లీ స్థానాల్లో 70 స్థానాలు ఎక్కడైనా గెలుచుకుంటుందా? ఛాన్స్ ఉందా? గతంలో టీడీపీ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. టీడీపీ లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అలాగే వచ్చి ఉండాలి. రిపోర్ట్ కనీసం ఆ విధంగా ఇచ్చినా ప్రజలు నమ్మేవాళ్ళు. ఇక్కడ ఎలా ఉంది వీళ్ళ రిపోర్టు. ఇప్పుడు ఇంకో ఫోటో చూపిస్తాను మీకు వీళ్ళదే. ఇది కూడా సేమ్ అదే రోజు వచ్చిందనమాట. ఇక్కడ పార్టీలు ఇచ్చారు, ఏ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ రికార్డ్ అయ్యింది కూడా వీళ్ళు 1 by 1 ఇక్కడ యాంకర్ రిలీజ్ చేస్తున్నారు. సో ఈ పర్సంటేజ్ మొత్తం కలిపితే 96 వచ్చింది. అంటే ఓటింగ్ షేర్ పర్సంటేజ్ 100కి టాలీ అవ్వాలి కదా. అంటే 100% తీసుకుంటాం మనం. ఆ 100 నెంబర్కి టాలీ అవ్వాలి ఇవన్నీ కూడితే. కానీ 96 అయింది, 41 ఉంది, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 36 ఉంది. మొత్తం ఒకసారి కలపండి 96 అవుతుంది. 100% టాలీ అవ్వడం లేదు. ఇది కూడా ఎగ్జిట్ పోల్ అని చెప్పి వీళ్ళు వాళ్ళ టీవీలో అఫీషియల్గా రిలీజ్ చేసి దీని మీద డిబేట్ పెట్టి అందులో చాలాసేపు డిస్కషన్ నడిపారు ఇండియా టుడే ఛానల్లో, టీవీ ఛానల్లో. అదొకటి. ఇక్కడ చూడండి వైసీపీ పార్టీకి చీపురు గుర్తు అని ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ చూడండి టీడీపీకి కమలం గుర్తు ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. ఇండియా టుడే వాళ్ళు, ఇది ఇండియా టుడే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది. 100కి టాలీ అవ్వడం లేదు, సింబల్స్ కరెక్ట్గా ఇవ్వడం లేదు, ఏ పార్టీకి ఏ సింబల్ ఇస్తున్నారో తెలియదు. 177 నియోజకవర్గాలు అంటారు ఏపీలో, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక్కడేమో 2 నుంచి 4 స్థానాలు ఎంపీ స్థానాల్లో గెలుస్తున్న ఒక పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 77 స్థానాలు, 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుస్తుందని రిపోర్ట్ ఇస్తున్నారు. అసలు ఇదంతా జరుగుతుందా అసలు ఎక్కడైనా? అసలు నిజంగా వీళ్ళు అసలు సర్వే చేశారు ఏపీలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో వీళ్ళకి తెలియదు. ఏపీలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వీళ్ళకి. ఏ పార్టీకి ఏ సింబలో కూడా తెలియదు. అసలు వీళ్ళ టీం ఏపీలో సర్వే చేయడానికి వచ్చిందో లేదో కూడా తెలియదు. కనీసం అట్లీస్ట్ స్క్రీన్ మీద వాళ్ళు సర్వే నిజంగా రియాలిటీలో రియల్ గ్రౌండ్లోనికి వచ్చి సర్వే చేయలేదు, అది క్లియర్గా మనకు కనిపిస్తుంది. అట్లీస్ట్ ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ పార్టీకి ఏ సింబలు, మనం ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు రెండు టాలీ అవుతున్నాయా లేదా, ప్రజలు నమ్మే విధంగా కొంచెం అబద్ధపు నెంబర్స్ అయినా కరెక్ట్గా ఇద్దాము, లేదంటే మొహం మీద ఉమ్మేస్తారు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఇండియా టుడే గ్రూప్కి కానీ యాక్సెస్ మై ఇండియాకి కానీ లేదు. సెంట్రల్లో ఉన్న బీజేపీకి 400 సీట్లు వస్తాయని మోడీ చెప్తున్నారు. 400 సీట్లకు చూపించాలి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్. సో దానికోసం ఏదైనా చేస్తాం మేము. సో దానికోసం ఏదైనా చేస్తామంటే ఎక్కడెక్కడ ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుందో ఆయా స్టేట్లలో మాకు 400 నెంబర్కి దగ్గరగా ఉండే నెంబర్లన్నీ ఇస్తూ ఉంటాము. ఆ విధంగానే ఇచ్చారు వీళ్ళు. సో క్లియర్గా కనిపిస్తుంది వీళ్ళు ఎక్కడ సర్వే చేశారు, అసలు వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఏంటో. సో ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ నమ్మడానికి ఆ మాత్రం ఛాన్స్ లేదు. అసలు వీళ్ళకి ఎగ్జిట్ పోల్ చెప్పే అర్హత కూడా లేదని చెప్పి నేను అంటాను. సో ఇదన్నమాట ఇండియా టుడే గ్రూప్, ఒక నేషనల్ సర్వే సంస్థ, ఒక టీవీ ఛానల్. చాలా క్రెడిబిలిటీ గతంలో ఉండేది దీనికి. ఇప్పుడైతే బీజేపీ కోసం పనిచేస్తుంది. ఇది పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తుంది. కనీసం ఆయా రాష్ట్రాల్లో అక్కడ ఉన్న జనం మొహం మీద ఉమ్మేస్తారని ఇది కూడా లేకుండా ఒక దొంగగా అన్ని తప్పులు, ప్రతీది తప్పు. 177 నియోజకవర్గాలు, సింబల్స్ తెలీదు, పర్సంటేజ్ టాలీ అవ్వదు, ఇట్లా అన్నమాట. పొంతనలేని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ఇచ్చింది ఇండియా టుడే గ్రూప్, యాక్సెస్ మై ఇండియా. సో దీన్ని చూసి టీడీపీ వాళ్ళు సంబరాల్లో ఉన్నారు. 24 గంటలు పోతే ఎగ్జాక్ట్ ఫలితాలు అయితే రిలీజ్ అవుతాయి. అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కరెక్టు, ఎవరు ఇచ్చిన రాంగ్ అనేది. సో అప్పటి వరకు మనం వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. థ్యాంక్ యూ.